మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించి కర్తరి కర్మణి వాక్యాల గురించి తెలుసుకుందాం. అసలు కర్తరి వాక్యం అంటే ఏమిటి చూడండి. కర్తకు ప్రాధాన్యం ఉంటుంది, అంటే ఇంపార్టెన్స్ అంటారు కదా, అది కర్తకు ప్రాధాన్యత ఉంటుంది. క్రియాపదం కర్తని సూచిస్తుందన్నమాట. అంటే క్రియాపదం దాంట్లో ఆ వాక్యంలో ఏదైతే ఉందో అది కర్తని సూచిస్తుంది. కర్మకు ద్వితీయ విభక్తి అనేది ప్రత్యయాలు చేరి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఆ కర్తరి వాక్యాన్ని తీసుకుని మనం ఆ వాక్యం నుంచి ప్రశ్నని కనుక తయారు చేసి ఎవరు అని ప్రశ్నిస్తే సమాధానం లేదా జవాబుగా ఏదైతే వస్తుందో ఆ పదమే కర్త. కాబట్టి ఇది కర్తరి వాక్యం అవుతుంది అని మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణలు చూద్దామా. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. రమ్య పుస్తక సమీక్ష రాసింది. పద్మ శివ పూజ చేసింది. శేఖర్ కృష్ణుని పాట పాడాడు. భాను పాఠం చెప్పింది. ఇక్కడ చూడండి, ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటే మనకి సులభంగా ఉంటుంది, తేలికగా అర్థమవుతుంది అన్నమాట. మనం ఇందాక ప్రశ్నిస్తే అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రామాయణాన్ని రచించింది ఎవరు అని మనం ప్రశ్నించామనుకోండి, దానికి సమాధానంగా ఏదొస్తుంది? వాల్మీకి. అంటే ఇది వాల్మీకి కర్త అనే అర్థం మనకి వెంటనే స్ఫురించాలన్నమాట. తర్వాత భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది. ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది ఎవరు? భావన. అలాగే రమ్య పుస్తక సమీక్ష రాసింది అన్నప్పుడు పుస్తక సమీక్ష రాసింది ఎవరు అని ప్రశ్నిస్తే రమ్య అని సమాధానం వస్తుంది. శివ పూజ చేసింది ఎవరు అంటే పద్మ అనే సమాధానం వస్తుంది. కృష్ణుని పాట పాడింది ఎవరు అని ప్రశ్నిస్తే శేఖర్ అనే సమాధానం వస్తుంది. పాఠం చెప్పింది ఎవరు అని ప్రశ్నిస్తే భాను అనే సమాధానం వస్తుంది. ఇక్కడ సమాధానంగా వచ్చినటువంటి పదాలన్నీ కూడా కర్తని తెలియజేస్తున్నాయి. అంటే ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని కర్త అని అంటారనమాట. ఆ కర్తని తెలియజేస్తున్నాయి కాబట్టి ఇది కర్తరి వాక్యం అనే విషయాన్ని మనం వెంటనే గమనించవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూద్దామా. గరికపాటి వారు ఎన్నో అవధానాలు చేశారు. శ్రీపాద వారు గతాన్ని పరిశోధించారు. అహల్య నాటికలో నటించింది. హర్షిని ఎక్కువ మార్కులు పొందింది. అంకిత బాగా చదువుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని గమనిస్తే మనం ప్రశ్నించామనుకోండి, అవధానాలు చేసింది ఎవరు అంటే దానికి సమాధానం గరికపాటి వారు. గతాన్ని పరిశోధించింది ఎవరు? శ్రీపాదవారు. నాటికలో నటించింది ఎవరు? అహల్య. ఎక్కువ మార్కులు పొందింది ఎవరు? హర్షిని. బాగా చదువుతుంది ఎవరు? అంకిత. చందు వినయంగా ఉంటాడు. మణికంఠ పనులు బాగా చేస్తాడు. రాము చెప్పిన పని వెంటనే చేస్తాడు. లోకేష్ ఊరు వెళ్ళాడు. గణేష్ పద్యం చెప్పాడు. సత్యప్రసాద్ వ్యాసం రాశాడు. ఈ వాక్యాన్ని పరిశీలించి మనం ప్రశ్నిస్తే వినయంగా ఉండేది ఎవరు? చందు. పనులు బాగా చేసేది ఎవరు? మణికంఠ. చెప్పిన పని వెంటనే చేసేది ఎవరు? రాము. ఊరు వెళ్ళింది ఎవరు? లోకేష్. పద్యం చెప్పింది ఎవరు? గణేష్. వ్యాసం రాసింది సత్యప్రసాద్. చూసారా, చందు, మణికంఠ, రాము, లోకేష్, గణేష్, సత్యప్రసాద్ ఈ పేర్లన్నీ కూడా కర్తని సూచించేటటువంటి పదాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా కర్తరి వాక్యాలు అవుతాయి. ఇలా మనం ఏ వాక్యాన్నైనా సరే తీసుకుని అది కర్తరి వాక్యమా కర్మణి వాక్యమా అనేది మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు కర్మణి వాక్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ కర్మణి వాక్యంలో క్రియకు బడు అనేటటువంటి ధాతువు చేరి కర్తకు తృతీయ విభక్తి చేరుతుందన్నమాట. తృతీయ విభక్తి అంటే మనకి చేత, చే,
తో అని ఉంటాయి కదా విభక్తి ప్రత్యయాలు, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి అని మనకు తెలుసు కదా. ఆ విభక్తులు ఈ కర్తకు చేరతాయి అన్నమాట. అలా ఏవైతే చేరతాయో వాటిని కర్మణి వాక్యాలు అని అంటారు. మనం కర్తరి వాక్యాలలో ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చిన పదాన్ని కర్త అన్నట్లుగానే ఈ కర్మణి వాక్యాలలో మనం క్రియను ప్రశ్నిస్తాం అన్నమాట. క్రియను ప్రశ్నించగా సమాధానంగా వస్తుంది కదా, దాన్నే కర్మ అని అంటాం. కాబట్టి ఇలాంటి వాటిని కర్మణి వాక్యాలు అని అంటారు. కర్మణి వాక్యాలకి ఉదాహరణ చూద్దామా. కంసుడు కృష్ణునిచే చంపబడెను. రావణుడు రామునిచే చంపబడెను. నగేష్ చేత వైద్యం చేయబడింది. నరసింహ చేత నాటకం వేయబడింది. శివతేజ చేత పిల్లవాడు రక్షింపబడ్డాడు. ఉదయ్ తేజ చేత పేపర్ చదవబడింది. ఇక్కడ చివరనున్న పదాలన్నీ కూడా క్రియాపదాలు. చంపబడెను, చేయబడింది, వేయబడింది, రక్షింపబడ్డాడు, చదవబడింది, ఇవన్నీ కూడా క్రియాపదాలు అన్నమాట. ఈ క్రియాపదాలని కనుక మనం ప్రశ్నిస్తే ఏదైతే జవాబు వస్తుందో అది కర్మపదం అవుతుందన్నమాట. చూడండి, చంపబడెను, ఎవరు చంపబడ్డారు? కంసుడు చంపబడ్డాడు, కాబట్టి ఇందులో కంసుడు కర్మ అవుతుంది. అలాగే మళ్ళీ చంపబడెను, రామునిచే చంపబడింది ఎవరు? రావణుడు చంపబడ్డాడు అనమాట, కాబట్టి రావణుడు అనేది కర్మ. వైద్యం చేయబడింది ఎవరి చేత? నగేష్ చేత. అలాగే నాటకం వేయబడింది ఎవరి చేత? నరసింహ చేత. పిల్లవాడు రక్షించబడింది ఎవరి చేత? శివతేజ చేత. అలాగే పేపర్ చదవబడింది ఎవరి చేత చదవబడింది? ఉదయ తేజ చేత చదవబడింది. కాబట్టి ఈ ముందున్న పదాలన్నీ కూడా కర్మకి సంబంధించిన పదాలు అవుతాయి. కాబట్టి కర్మకి సంబంధించిన పదాలు కాబట్టి ఇవి కర్మణి వాక్యాలు అని మనం గమనించవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూద్దామా. లక్ష్మీ కార్తీక చేత ముగ్గు వేయబడింది. వైష్ణవి చేత కూర చేయబడింది. రాణి చేత రంగులు వేయబడ్డాయి. జ్యోతి చేత పుస్తకం చదవబడింది. శాలిని చేత కథ రాయబడింది. ఇందులో మనం క్రియని ప్రశ్నిస్తే ముగ్గు వేయబడింది ఎవరి చేత? లక్ష్మీ కార్తీక చేత. కూర చేయబడింది ఎవరి చేత? వైష్ణవి చేత. రంగులు ఎవరి చేత వేయబడ్డాయి? రాణి చేత. అలాగే పుస్తకం ఎవరి చేత చదవబడింది? జ్యోతి చేత చదవబడింది. కథ ఎవరి చేత రాయబడింది? శాలిని చేత రాయబడింది. ఈ పదాలన్నీ కూడా మనం వేయబడింది, చేయబడింది, వేయబడ్డాయి, చదవబడింది, రాయబడింది, ఈ క్రియాపదాలని మనం ప్రశ్నిస్తే మనకి జవాబుగా లక్ష్మీ కార్తీక, వైష్ణవి, రాణి, జ్యోతి, శాలిని అనే పదాలు జవాబులుగా వచ్చినాయి కదా, అవి కర్మలు అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా కర్మణి వాక్యాలు అవుతాయి. ఇప్పుడు కర్తరి కర్మణి వాక్యాల గురించి మీకు అవగాహన కలిగింది కదా. చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.